చక్కగా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి పాస్టమ్మ గారికి వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. హల్లెలూయా. మరి తన దాసురాలికి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి, దేవుడు తనలో ఉంచినటువంటి ఆలోచనను బట్టి స్త్రీల కూడిక కూడా జరగాలని మరి తన మనసులో ఉన్నది. దైవజనులు చక్కగా పురుషులు కూడికని, స్త్రీల కూడికని, అలాగే యవనస్తుల కూడికని, చిన్నపిల్లల కూడికని దైవజనులు నడిపిస్తూ ఉంటారు ఎంతో ఆత్మీయంగా. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కలగజేసినటువంటి సృష్టిలో ఆదాము ప్రక్కటెముకలోంచి ఎవరు వచ్చారండి? స్త్రీ వచ్చింది, అవ్వ వచ్చింది. అలాగునని మరి యొక్క మొదటి ఆదామైనటువంటి ఆ యొక్క ఆదాములోంచి అవ్వ వచ్చింది. అలాగునని కడపటి ఆదామైన క్రీస్తు వారిలోంచి ఎవరు వచ్చారండి? ఆయన గాయాలలోంచి సంఘం వచ్చిందండి. ఎవరు వచ్చారు? సంఘం వచ్చింది. ఆ సంఘముగా ఈ రాత్రికాల సమయంలో మనము కూడుకుని ఉన్నాము. మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలను మనము చూసినట్లయితే ఆ యొక్క నోవాహు గారి కుటుంబంలో మరి నోవాహు గారికి కుటుంబం అంతా సహకరించారండి. అక్కడ తన భార్య పేరు అయితే ఇక్కడ రాయబడలేదు, కానీ దేవుడు స్త్రీలకి ఒక ప్రత్యేకత అనేది బైబిల్ గ్రంథంలో ఇచ్చి ఉన్నారు చాలామంది స్త్రీలకి. మరి యొక్క స్త్రీ ఆ కుటుంబానికి ఎంతో అవసరమై ఉన్నది. దేవుడు తన ఏర్పాటులో మరి ప్రత్యేకించుకున్నటువంటి విధముగా, ఏర్పాటు చేసుకున్నటువంటి విధముగా మరి నోవాహు కాలంలో ఎలాగైతే నోవాహు గారికి దేవుడు వాడకట్టమని బయలుపరిచినప్పుడు తన భార్య తన బిడ్డలు ఎలాగ సహకారముగా ఉన్నారు, అలాగే మనం అబ్రహామును చూసినట్లయితే మరి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళమని అన్నప్పుడు తన భార్య కూడా తన భర్తకి సపోర్ట్గానే సహకారంగానే నిలబడ్డారండి. దేవునికి స్తోత్రము. అలాగే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా స్త్రీలైన వారు, ఒక దిబోరా ప్రత్యేకమైనది, అలాగనే ఒక మరి రిబకా, ఇస్సాకు గారు పొలములో జాములో ఉంటే మరి రిబకా, ఎలియాజరు గారు రిబకాను తీసుకొస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క పొలములో ఇస్సాకు గారు ధ్యానము చేసుకుంటూ ఉంటే ఆమె చూస్తుంది, ఈయన ఎవరంటే యజమానుడి కుమారుడు అనగానే ఆమె ఏం చేస్తుందండి? ముసుగు వేసుకుంటుంది. దేవునికి స్తోత్రము. అలాగా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేవుడి ఏర్పాటులో తెచ్చుకున్నారు. ఆయన పని కొరకు నిలబెట్టుకొని వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అలాగనే నేను ఎక్కువగా వాక్యాన్ని చెప్పడానికి కాదు, కానీ నా జీవితంలో దేవుడు చేసిన మేలును సాక్ష్యముగా పంచుకోవాలని
దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఆయన సన్నిధిలో నిలవబడి ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 36. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్న అనుకు స్త్రీ ప్రవర్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచిన 84 సంవత్సరములు ఎదవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేయుచుండెనండి. చాలండి. ఇక్కడ అన్న అనే ఒక ప్రవక్త్రి కనపడుతుంది. తన జీవితంలో వివాహమైన తర్వాత 7 సంవత్సరములు మాత్రమే తన భర్తతో మరి కాపురము చేసింది. 84 సంవత్సరాల మట్టికి ఎక్కడండి దేవాలయమును విడువక తన జీవితం ఎక్కడ గడిపిందండి? దేవాలయమును విడవకుండగా దేవుని మందిరములోనే ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ రెయ్యింబగళ్ళు దేవుని సన్నిధానంలోనే గడిపిందండి. దేవునికి స్తోత్రము. 7 సంవత్సరాలు మాత్రమే తన పెనిమిటితో ఉన్నది. 84 సంవత్సరాలు మరి దేవుని సన్నిధానాన్ని, దేవుని మందిరాన్ని విడవకుండగా ఆయన సన్నిధానములో మరి ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ రెయ్యింబగళ్ళు కూడా ఆయన దేవుని సన్నిధానంలో తన గడిపిందండి. దేవునికి స్తోత్రము. అలాగునని మరి నా జీవితంలో నేను ఎక్కువగా గడిపింది దేవుని మందిరములోనేనండి, దేవుని సన్నిధానములోనే. దేవునికి స్తోత్రము. ఎందుకంటే నా తల్లిదండ్రులు భయంకరమైన విగ్రహారాధనలో నుంచి వచ్చిన వారు మా కుటుంబం అండి. మా నాన్నగారి పేరు వెంకట్రావు, మా అమ్మ పేరు వెంకాయమ్మ. మా తల్లిదండ్రులకి మేము 3 అమ్మాయిలమండి, అబ్బాయిలు లేరు. 3 అమ్మాయిలు. అయితే మా నాన్నగారు వాళ్ళ అన్నయ్య గారు మరి చాలా భయంకరమైన విగ్రహారాధన కుటుంబాలు. చాలా అంటే ఇంకా గుడికి వెళ్ళవసరం లేదన్నమాట అండి. మా ఇల్లే ఒక గుడిలాగా అన్ని విగ్రహారాధన సంబంధమైన ఫోటోలు భయంకరంగా ఉండేటి. ఇంటి నిండా ఇంకా భయంకరమైన మరి శుక్రవారాలని, గురువారాలని, శనివారాలని ఇలాగా మా అమ్మగారు చేసేవారు, మా నాన్నగారు కూడా చేసేవారండి. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా చిన్నపిల్లని, నాకు ఊహ తెలియనటువంటి పరిస్థితుల్లో మరి నా చిన్నతనంలోనే చంటి బిడ్డగా ఉన్నప్పుడే 1 సంవత్సరం పాప వయసులోనే నాకు అనారోగ్యం వచ్చిందండి. ఏంటంటే పొట్టంతా ఇలా ఉబ్బిపోయింది. ఉబ్బిపోయి మూత్రం ఆగిపోయింది, మోషన్ ఆగిపోయింది. ఇంకా చాలా విపరీతంగా ఏడుస్తున్నానంటండి. ఇంకా నిద్ర పట్టని రాత్రులు ఎన్నో మా నాన్నగారు, మా అమ్మగారు గడిపారు నా గురించి. చాలా ఇబ్బంది పడుతున్నానంట. అయితే ఆ పరిస్థితుల్లో మా తల్లిదండ్రులకి ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. చాలా బాధపడుతున్నారు. చాలా మెడిసిన్లు వేశారు, అయినా ప్రయోజనం లేదు. హాస్పిటల్కి తిప్పారు, ప్రయోజనం లేదు.
ఇంకా మా అమ్మ మా నాన్నకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా మా అమ్మగారు అలాగా బాధపడుతూ కూర్చున్నారంటండి. కూర్చుంటే మా ఇంటికి మంచినీళ్ళు బాగుండేది. మా ఊరిలో అన్ని చోట్ల ఉప్పు నీళ్ళు ఉండేటి, కానీ మా మా ప్లేస్లో మట్టికి మంచినీళ్ళు పడ్డాయండి. అయితే ఆ బావి నీళ్ళు తోడుకోవటానికి వచ్చేవారు అందరూ. తోడుకుంటానికి వచ్చినప్పుడు అయితే ఒక ఆవిడ వచ్చారు, సత్యవతి గారు ఆవిడ పేరు. అయితే నీళ్ళు తోడుకుంటూ, ఎందుకు వదినా ఈ పాప ఇలాగ ఏడుస్తుంది, ఈ అమ్మాయి ఎందుకు ఇలాగ ఏడుస్తుంది అని ఆవిడంటే, ఏమోనండి ఏమీ అర్థం కావట్లేదు, పొట్ట అయితే ఇలా గుబ్బిపోయింది, నీరుడు బంద్ అయిపోయింది, మోషన్ బంద్ అయిపోయింది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, మరి ఏ ట్యాబ్లెట్లు వేసినా కూడా ఏమీ ప్రయోజనం లేనట్టుగా ఉంది అని మా అమ్మగారు ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే, వదిన మీరైతే కోపపడొద్దు, బాధపడొద్దు, కానీ నేను ఒక మాట చెబుతాను, చేస్తారా అన్నదంటండి ఆవిడ. అయితే చెప్పండి, బిడ్డ కంటే ఎక్కువ ఏమున్నది, బిడ్డ గురించి నేను ఏదైనా వింటాను అన్నప్పుడు ఆవిడ అన్నారంట, వదిన నేను ప్రార్థన చేస్తాను కానీ మీరు చేయించుకుంటారా అన్నారంటండి. ఆమె చర్చికి వెళ్తుందండి, చర్చికి వెళ్తారు ఆవిడ. అయితే మరి మా అమ్మ మా నాన్న ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు కదండి, విగ్రహారాధన కుటుంబం కదా. ఆవిడ ఏమంటామో అని ఆలోచిస్తూ, మరి నేను ప్రార్థన చేస్తాను కానీ చేయించుకుంటారా అన్నారంటండి. అయితే మా అమ్మ మా నాన్నగారి గురించి భయపడుతూ ఆలోచిస్తూ చెయ్యండి అని అన్నారంటండి. అన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, వదిన మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే పట్టరండి, నేను ప్రార్థన చేస్తాను అంటే మా అమ్మగారు ఇచ్చారంటండి. ఇచ్చినప్పుడు అక్క ఆ తైలము పట్టుకొని ఆవిడ మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి ఆ తైలం నా కడుపుకు రాసి ప్రార్థన చేశారు. ప్రార్థించిన తర్వాత దేవుడు ఆయన బలమైన హస్తము నా పొట్ట మీదకి వచ్చి చాలా చంటి పాపని, అలాంటి పరిస్థితుల్లో ఏమైపోతున్నానో కూడా నాకు తెలీదు, మా అమ్మగారికి ఏమీ కూడా అర్థం కావట్లేదు. ఏడుస్తున్నారు మా అమ్మగారు నా గురించి, ఏం చేయాలో అర్థం కాక. అలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి మందిరానికి వెళ్ళేటటువంటి బిడ్డ నా కొరకు తైలము రాసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు స్వస్థతనిచ్చారండి. హల్లెలూయా. స్వస్థత ఇచ్చిన తర్వాత ఇంకా ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు. మా అమ్మగారికి ఎందుకో ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో ఉపవాసాలు ఉంటున్నాం, కానీ ఏమీ కూడా మనకి ఏ దేవుడు కూడా ఈ కష్టకాలంలో మనకి సహాయం చేయలేదు, తోడుగా లేడు. బిడ్డ చాలా బాధపడిపోతుంది. కానీ మరి ఆవిడ ప్రార్థన చేయగా నా బిడ్డకి స్వస్థత కలిగింది కాబట్టి మరి నేను మందిరానికి వెళ్ళాలనే ఆలోచన మా అమ్మగారికి వచ్చిందంటండి. అలాంటి పరిస్థితుల్లో అయితే ఆవిడ చర్చికి వెళ్తుందంటే, ఇలాగే శుక్రవారం దినమున మందిరానికి చాలా దూరం ఉంటుందండి, చాలా ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. నడవటమే కానీ ఏ ఆటోలు కానీ బండ్లు కానీ అప్పుడు కాలంలో ఏమీ లేవండి. కాలనడకని ఎంత లెక్కైనా కాలనడకని నడిచి వెళ్ళటమే తప్ప కానీ ఏ విధమైన వాహనాలు లేవండి. అలాంటి పరిస్థితుల్లో అంత దూరము చర్చి ఉంది, ఆ సత్యవతి గారని వెళ్ళేటటువంటి మందిరం ఉంది. ఇంకా ఆవిడతో మా అమ్మగారు నన్ను తీసుకొని, చిన్న పాపనే కదా, నన్ను ఎత్తుకుని అలాగే మందిరానికి తీసుకుని వెళ్ళారండి. వెళితే దేవుని మాటలు
బ్రతికించే మాటలండి, ధైర్యపరిచే మాటలు. మనం ఎంత కృంగిపోయి ఆయన సన్నిధిలోనికి వస్తామో, ఎంత దుఃఖముతో అయితే ఆయన మందిరానికి వస్తామో, ఇంకా ఎంత నిరాశతో ఆయన సన్నిధిలో మనం అడుగు పెడతామో, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆ దుఃఖం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, ఆ నిరాశ ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, ఆ బాధ ఏమైపోతుందో తెలియదు. దేవుని మాటలు అంతగా మా అమ్మని ఆకట్టుకున్నాయండి. దేవునికి స్తోత్రము. దైవజనులు వాక్యం చెబుతూ ఉంటే మా అమ్మగారు చాలా బలపరచబడ్డారు. వెళ్ళిన ఆ ఒక్క రోజులోనే మా అమ్మ దేవుని వాక్యము చేత దర్శించబడ్డది, దేవుని వాక్యము చేత పట్టబడ్డదండి. మా అమ్మగారు ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నారో, ఓహో, నేను నమ్ముకున్న ఇంతకాలము నేను ఆరాధించినటువంటివన్నీ వ్యర్థమే, కానీ ఈ దేవుడు సత్యవంతుడు అనుకుంటా, ఈ దేవుడు గొప్పవాడు అనుకుంటా నాకు అని మా అమ్మ తన మనసులో తను అనుకుని, ఇంకా రోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా నాన్నగారితో మెల్లిమెల్లిగా మా అమ్మగారు మాట్లాడటం ప్రారంభించారండి. మా నాన్నగారు కోపపడ్డారు ముందు, ఎందుకు వెళ్ళావని కోపపడినప్పటికీ కూడా మా అమ్మగారు సముదాయించుకొని ఇంకా అలాగే మా అమ్మగారికి యేసయ్యలో రుచి దొరికింది. యేసుక్రీస్తు ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి అన్నట్లుగా మా అమ్మగారు యేసయ్య మాటలు ఎప్పుడైతే మరి దొరికినాయో, ఇంకా మా అమ్మగారు అప్పటి నుంచి మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టారు. వెళ్తుండగా అలాగే మా నాన్నగారి గురించి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఇంకా అలాగే కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా మా నాన్నగారు కూడా మందిరానికి రావటం ప్రారంభించారండి. హల్లెలూయా. మా నాన్నగారు కూడా మందిరానికి రావటం ప్రారంభించారు. అలాగే మా కుటుంబం అంతా దేవుల్లో సాగుతుంది. మందిరానికి వెళ్తున్నాం మా కుటుంబం అంతా. మేము 3 ఆడపిల్లలం, నేను 3వ అమ్మాయిని. ఇంకా దేవుని సన్నిధానానికి వెళుతూ ఉండగా మా నాన్నగారు రక్షణ పొందారు, మా అమ్మగారు రక్షణ పొందారు, బాప్తిస్తాలు పొందారు. ప్రభువు కావాలని ఆయన యేసుక్రీస్తునిగా సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరించారండి. దేవునికి స్తోత్రము. రక్షణ పొందిన తర్వాత మా ఇల్లు అయితే మందిరానికి చాలా దూరం కానండి. మేము వెళ్ళే మందిరానికి మా పెద్ద నాన్నగారి ఇల్లు అయితే, ఇది మందిరం అయితే ఈ యొక్క బలిపీఠం వెనకనే మా పెద్దనాన్నగారి ఇల్లు ఉండేదండి. వారికి 3 అబ్బాయిలు, మా నాన్నగారికి 3 అమ్మాయిలు. అయితే వాళ్ళకి అమ్మాయిలు లేరండి. మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. కాకపోతే ఇంకా మేము ఎప్పుడైతే మందిరానికి వెళ్తున్నామో ఇంకా మా పెద్దనాన్నగారికి, మా పెద్దమ్మలకి, మా అన్నయ్యలకి మా మీద చాలా కోపంగా ఉన్నారు. కోపంగా ఉండేసరికి ఇంక సర్లే, కోపం వాళ్ళకి తెలియదు కదా దేవుని గురించి అని అట్లాగే మేము ఇంకా దేవుని సన్నిధానానికి వెళ్తూ ఒకరోజు మా నాన్నగారు కోపపడ్డారు, మా పెద్దనాన్నగారు కోపపడ్డారు మా అమ్మగారిని. నువ్వు బొట్టు లేకుండా ఏదో ముండలాగా తిరుగుతున్నావు, మరి ఆ యొక్క 3 ఆడదెయ్యాలను కన్నావు, వాళ్ళకి సంబంధాలు ఎలాగొస్తాయి, వివాహాలు ఎలా జరుగుతాయి అని చాలా మరి కోపపడ్డారండి మా పెద్దనాన్నగారు. అయితే ఇంకా మా అమ్మగారు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా దేవుడే చూసుకుంటారు అని మా అమ్మగారు మౌనంగా ఉండిపోయారు. దేవుని మహాకృపను బట్టి మా పెద్దనాన్నగారు అలాగన్నందులకు మా అమ్మకి ఇంకా రోషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారండి. ఎవరైనా ఒక మాట అంటేనే కదా మనకి రోషం వచ్చేది, మనం ఎక్కువగా కన్నీరు కార్చగలిగేది, ప్రార్థన చేయగలిగేది. వాళ్ళు అంటాం మనకు మంచిదండి. మనం ఎవరన్నా ఒక మాట అన్నారంటే నన్ను అన్నారని మనం బాధపడతాం, కానీ మనం బాధపడకూడదు. మనకి ఇంకా రోషం కలగాలండి. ఇంకా దేవుడి దగ్గరగా గట్టి పట్టాలి. దేవుని సన్నిధిలో ఇంకా మనం బలముగా ప్రార్థించినప్పుడు దేవుడు
బలమైన కార్యాలు చేస్తారండి. దేవునికి స్తోత్రము. అలాగనే మా అమ్మగారు దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మా పెద్దక్క గారికి మందిరానికి వచ్చి ఆయనతోనే మరి మేము వెళ్ళే మందిరంలోనే మరి క్రైస్తవ వివాహం ప్రభువు జరిగించారండి. దేవునికి స్తోత్రము. అలాగనే మా రెండో అక్కగారు కూడా వివాహము జరిగింది. తర్వాత ఇంకా నా విషయం వచ్చేసరికి మా అక్కగారికి మ్యారేజ్ అయిపోయి మరి దేవుని పిలుపు వల్ల ఆయన కూడా పాస్టర్ గారేనండి. ఆయన కూడా పాస్టర్ గారే. ఇటు ఖమ్మం జిల్లా, అప్పుడు ఖమ్మం జిల్లా అనేవారు. ఖమ్మం జిల్లా అటు ఆంధ్ర నుంచి దేవుని సేవ కొరకు దేవుని పిలుపు మేరకు మా బావగారు ఇటు వచ్చేసారు. వెంకటాపురం సెర్ల వారు సేవకు వచ్చేసారండి. వచ్చేసినప్పుడు నేను బాగా చిన్నపిల్లని, మైటి కన్నా కొంచెం ఈ పాప వయసు ఉంటానేమో. అయితే అంత చిన్న వయసులో మా అమ్మగారు మా అక్క ప్రెగ్నెంట్తో ఉందని చేసుకోలేకపోతుందని నన్ను పంపించారు. ఇంకా నేను చిన్న వయసులోనే మా అక్క దగ్గరికి వాళ్ళు సేవ చేస్తున్నారని ఇక్కడికి వచ్చేస్తాను అన్నమాట. వచ్చేసిన తర్వాత మరి ఇంకా అలాగే దేవుని పరిచర్యలో సాగుతూ దేవుని సన్నిధానంలోనే చిన్నతనము నుండి మరి నేను వెళ్ళిన మందిరానికి చిన్నతనంలోంచి కూడా దైవజనులకి పరిచర్య చేసుకుంటూ వచ్చిన అనుభవం అండి. దేవునికి స్తోత్రము. సేవకులకి పరిచర్య చేయటం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టము. ఇంకా ఆ దైవజనులకి పరిచర్య చేస్తూ ఉండేదాన్ని అక్కడ మందిరంలో కూడా. అలాగే ఎప్పుడైతే మా అక్కగారు బావగారు ఊటి సేవకు వచ్చేసారో ఇక్కడ కూడా అలాగే పరిచర్య చేసుకుంటూ ఎదిగానండి దేవుని సన్నిధానములో. ఇంకా దైవజనులకు వండి పెట్టడం ఏంటి, వారిని చూసుకోవటం ఏంటి, ఇంకా విశ్వాసులు ఇలాగ సంఘంలో విశ్వాసులు వస్తారు కదా, వాళ్ళని చక్కగా పలకరించటం, పరిచర్య చేయటం, ప్రార్థన చేసుకోవటం, ఇలాగ సాగిందండి నా జీవితం అంతా. అలాగనే ఇంకా నేను పుష్పవతి అయినా ఇంకా వివాహ వయసు వచ్చింది. 18వ సంవత్సరం వయసు వచ్చేసరికి మరి నాకు సంబంధం చూస్తారు. చూస్తే ఇంకా మా బావగారు అనుకున్నారు, నేను ఎక్కడికి తిరగను, నువ్వే ఆ అమ్మాయికి ఎక్కడ మరి సిద్ధపరచావో తగిన జోడును నువ్వే సిద్ధపరచని మా బావగారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మరి కరుణాకరయ్య గారిని దేవుడు నాకు జతపరచటం జరిగిందండి. దేవునికి స్తోత్రము. అయితే అత్తవారింట్లో కూడా వారు కూడా ఏదో మామూలుగా వెళ్ళేవారు కానీ ఎవరు కుటుంబంలో రక్షణ పొందలేదు. మా అత్తయ్య గారికి బాగా ఇష్టము. ఆ కుటుంబంలో వారు 12 మంది సంతానం అండి. 3 అమ్మాయిలు, 6 అమ్మాయిలు, 6 అబ్బాయిలండి. అయితే ఇలాగ మా అత్తయ్య గారికి పిల్లలు పుడుతూ చనిపోతూ ఉంటే మా అత్తయ్య గారు కూడా దేవుడి సన్నిధానానికి వెళ్ళగా మరి దేవుడు ఆ బిడ్డల్ని ఇచ్చారండి. 3 అబ్బాయిల్ని 3 అమ్మాయిల్ని ఇచ్చారు. 6 చనిపోయారు. దేవుడు 6 సజీవులుగా ఉంచారండి. దేవునికి స్తోత్రము. అలాంటి పరిస్థితుల్లో మరి మా పాస్టర్ గారు మా కుటుంబంలో మా అత్తగారి కుటుంబంలో చిన్న అబ్బాయి అన్నమాట అండి, 6వ ఆయన. అయితే ఇంకా వాళ్ళు ఒక మందిరానికి వెళ్ళారు. హందాలపాలెం అని అపోస్తులు పెద్దయ్య గారు, మా గురువు గారు సత్యానందమయ్య గారని ఆ మందిరానికి వెళ్ళేవారు ఆంధ్రాలో. మేము కూడా ఇక్కడ దేవుని పరిచర్యలో ఉన్నాము. అయితే మా యొక్క బావగారు అడిగినప్పుడు మా వారు పరిచర్య చేస్తున్నారంటండి మందిరంలో. పరిచర్య యవనస్తులుగా ఉండి భోజనాలు మందిరంలో వడ్డిస్తూ ఉంటే ఈ అబ్బాయి ఎక్కడని అడ్రస్ తెలుసుకుంటే ఫలానా అంటే మరి మా దగ్గర ఒక అమ్మాయి ఉన్నారు, మా అమ్మాయి, ఆ అమ్మాయిని చేసుకుంటావా అని అడిగారంటండి. అంటే ఇంకా మా ఇంట్లో పెద్దవారు ఉన్నారు కదా, వారిని అడిగి
చెబుతాను అయ్యగారని చెప్పి ఇంకా భద్రాచలంలో సేవ జరుగుతూ ఉండగా మా పాస్టర్ గారు నన్ను చూసుకోవటానికి వచ్చారు. ఆ రోజు ఆదివారము ఆరాధన అయితే మా పాస్టర్ గారు ఒక్కరే వచ్చారండి. వాళ్ళ అక్కగారు భద్రాచలంలో ఉన్నారు, మా అక్కగారు కూడా భద్రాచలంలోనే ఉన్నారు. అయితే అమ్మ నేను వెళ్తాను, నువ్వైతే నాకు వరకు ప్రార్థన చెయ్యని వాళ్ళ అమ్మగారిని అడిగి ప్రార్థన చేయించుకుని, ఇంట్లో అయితే ఎవరికి ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మరి పాస్టర్ గారిని పంపించడం జరిగింది. జరిగిన తర్వాత వారు భద్రాచలం వచ్చారండి, చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. తర్వాత మా అత్తయ్య మావయ్య వచ్చారు, మాట్లాడుకున్నారండి. ఒక్క వారములోనే మాట్లాడుకోవటం, మా వివాహము జరగటం, మేము సేవకు మళ్ళా రావటం జరిగిపోయిందండి. దేవునికి స్తోత్రము. దేవుడి కార్యాలు ఎలాగుంటాయంటే అవి కంటికి కనబడవు, చెవులు కనబడవు, హృదయానికి గోచరము కానివ్వండి. అన్ని గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన. మా వివాహం అయిపోయింది, మేము సేవకు రావటం జరిగిందండి. సేవకు వచ్చిన తర్వాత సేవ అంటే సౌఖ్యంగా ఉండదండి. సేవ అంటే సావుతో సమానం. మనకి అన్నీ సౌకర్యంగా ఉండవు. సేవ సుఖమునివ్వదండి. సేవ, దేవుని సేవ సుఖమునివ్వదు. సుఖపడాలని వస్తే సేవ చేయలేమండి. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని కృప ఏంటంటే ఇంకా చాలా పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చినాయి. సేవలోనే నేను ప్రథమ ఫలముగా కుమారుని పోగొట్టుకున్నాను. మొదటి ప్రెగ్నెన్సీ అందింది. అప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళటం తెలియదు, ఇంట్లోనే ఉండేదాన్ని, ఏ మెడిసిన్ వాడలేదు. వయసు చిన్నది, ఎక్కడో దేవుని పరిచర్యలో ఉండిపోయాము. అమ్మగారింటికాడ లేను, అత్తగారింటికాడ లేను, ఒక సేవకుల ఇంటికాడ ఉన్న దేవుని పరిచర్యలో ఉంటూ ఉండగా నాకు అలా నెలలు నిండుతూ ఉన్నాయండి. 7వ నెల అంతా ఇంకా 2 రోజులైతే 8వ నెల పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా విపరీతమైన నొప్పులు వస్తున్నాయి. విపరీతమైన నొప్పులు వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకేం అర్థం కావట్లేదు. ఇంకా నెలలు నిండలేదు. నెలలు నిండకపోతే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. ఒక రాత్రి అంతా ఉంచారు నన్ను హాస్పిటల్లో. కానీ మామూలు నొప్పులమ్మ అని పంపించేశారండి. పంపించేసిన 8వ నెల, 7వ నెల గడిచిపోయింది, 8వ నెల వచ్చిందండి. 8వ నెల వచ్చిన తర్వాత ఒక నైటు పడుకుంటే విపరీతమైన నొప్పి వస్తుంది. విపరీతమైన నొప్పి వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నా, ఏం అర్థం కావట్లేదు. బాత్రూమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాను కానీ ఏమి అవ్వట్లేదు. ఇంకా ఏడుస్తా ఉన్నా, ఉమ్మనీరు పడిపోయింది, ఏమీ అర్థం కావట్లేదు. నెలలు నిండలేదు, నాదేమో చిన్న వయసు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ పాస్టరమ్మ గారిని లేపితే లేచారు. లేచినప్పుడు ఒక ఇంటి దగ్గర ఒక మంత్రసాన్ని పిలవటానికి వెళ్ళారండి, ఇంటి పక్కన. ఆ మంత్రసాని వచ్చేలోగా నాకు డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయిపోయింది. ఇంకా ఏడవటం అయితే బాబు పుట్టాడు, చాలా గట్టిగా ఏడ్చాడు కానీ మంచిగానే ఉన్నాడు బాబు. ఇంకా డెలివరీ అయ్యాక మంత్రస్థాని వచ్చింది, బొడ్డు పేగు కట్ చేసింది, ఆమె చేయవలసింది చేసింది, వెళ్ళిపోయిందండి.
వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పాస్టర్ గారి ఇంట్లోనే ఉంటే అది నేను ఉన్నది మాటేరులో అండి. మాటేరులో పెద్దయ్య గారని ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇంకా డెలివరీ అయిపోతే మా అమ్మగారు వచ్చారు, నా దగ్గర ఉన్నారు, ఇంకా చూసుకుంటున్నారు. కానీ ఒక రోజు 2 రోజులు 3 రోజులు అలా గడిచి కొలిది బాబు ఎందుకో నేను చూస్తూ ఉండగా కలరు చేంజ్ అయిపోతూ ఉండేవాడు, పచ్చగా అయిపోయేవాడు, మరలా కొంతసేపటికి బాగుండేవాడు. అలాగ మారిపోతూ ఉండేసరికి ఏమీ అర్థమయ్యేది కాదు. ఆ రోజులు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు. డెలివరీ అయ్యాక కూడా ఇంటి దగ్గరే డెలివరీ అయ్యాను, కానీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళకపోయేసరికి ఇంకా బాబు 7 రోజులు ఉన్నాడండి. 7వ రోజు మా అమ్మ స్నానం చేయించారు బాబుకి, నాకు స్నానం చేయించిన తర్వాత మా పాస్టర్ గారు, మా ఊరిలో బుధవారం స్వస్థశాల జరిగేది మా అమ్మగారి దగ్గర. జరిగేటటువంటి పరిస్థితుల్లో ఇంకా మా అమ్మగారు మా నాన్నగారు కూడా సేవకు వచ్చారండి. వారు బాప్తిసం పొందిన తర్వాత వారి పేర్లు మీకు చెప్పలేదు కదా. పేతురు గారు మా నాన్నగారి పేరు, అమూల్యమ్మ మా అమ్మగారి పేరండి. అలాగా నా పేరు చిన్నప్పుడు దీవెన కుమార్ అని పెట్టారు. అంటే విగ్రహారాధన సంబంధమైన పేరు ఉందని, చంటి బిడ్డను చనిపోయేదాన్ని బ్రతికేనని చెప్పి ఇంకా పాస్టర్ గారు ఆ పేరు మార్చేసి దీవెన కుమార్ అని పెట్టారు. అలాంటి పరిస్థితి అండి. అయితే ఇంకా మా వారు బుధవారం అక్కడ స్వస్థశాల జరిగేది. ఇంకా స్వస్థ కూటానికి మా పాస్టర్ గారు వెళ్తున్నప్పుడు మా అమ్మగారు అన్నారండి, ఎందుకు అన్నారో తెలియదు కానీ బాబుని ఎత్తుకొని ప్రార్థన చేసి వెళ్ళండి అన్నారండి మా అమ్మగారు మా పాస్టర్ గారిని. అంటే ఇంకా వెళ్తున్నటువంటి పాస్టర్ గారు వెనక్కి వచ్చి బాబుని ఎత్తుకొని చిన్న ముద్దు పెట్టుకొని చిన్న ప్రేయర్ చేసి ఇంకా వెళ్ళిపోయారండి, సేవకి వెళ్ళిపోయారు. ఆ కూటం చూసుకున్నారు. తిరిగి వచ్చేసరికి బాబు ఇంకేమీ లేదండి. బాబు చనిపోయి ఉన్నాడు. చనిపోయేసరికి ఇంకా నాకేమీ అర్థం కాని పరిస్థితి. ఇంకా చాలా గొల్లు నేర్చిన తెలిసి తెలియని వయసు అలాగే ఏడుస్తూ ఉన్నా. పెద్ద పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాం కదండి, వారు దేవుని సేవకి వెళ్ళిపోతే వారికి పాపలు ఉన్నారు. మావయ్య మాకు భయం వేస్తుంది అని వారు అంటున్నారు. ఏం చేయాలో మా పాస్టర్ గారికి అర్థం కాలేదండి. ఇలాగే చాలా టైం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మా పాస్టర్ గారే బాబుని ఎత్తుకుని ఇంకా తీసుకెళ్ళిపోయారన్నమాట అండి. భుజం మీద ఆ చిన్న బాబుని బేబీని వేసుకొని ఒక గుణపం పార పట్టుకొని తీసుకెళ్ళి మా పాస్టర్ గారే పెట్టుకున్నారు, ఇంటికి వచ్చేసారు. అలాగే చాలా రోజులు నేను ఎందుకు ప్రభువా మీరు ఇచ్చారు అని నేను అడగకుండానే మీరు ఇచ్చారని నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా అలాగే దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగటం ప్రారంభించామండి. అలాగ గడుస్తూ ఉండగా పెద్దాపురంలో మమ్మల్ని సేవకేశారు. కొంతకాలం అక్కడ సేవలో ఉన్నాము. తర్వాత 2 నెలలు 3 నెలలు అలాగా ప్రెగ్నెన్సీ అందినట్టు అందేది, మళ్ళీ బ్లీడింగ్ పోయింది. అలాగ 2-3 సార్లు జరిగినాయండి. జరిగిన తర్వాత ఇంకా మరలా మేము అటు ఆంధ్ర సేవకి వెళ్ళిపోయాము. ఆంధ్ర నుంచి మళ్ళా ఇటు వచ్చామండి, పాలవంచ వచ్చాం. పాలవంచ వచ్చేసరికి ఇంకా పాలవంచలో పరిచర్య ప్రారంభించారు. పరిచర్యలో ఉన్నాము. అలా సాగుతూ ఉండగా మా పెద్ద పాప కృప కడుపున పడ్డది. అలాగా కృప కడుపున పడ్డాక డెలివరీ అయ్యానండి. డెలివరీ అయిన తర్వాత నాకు
4 కానుపులు కూడా దేవుని కృప ఏంటో తెలియదు కానండి, ఇంటి దగ్గరేనండి, హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఏ పిల్లలకి కూడా డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళకుండానే దేవుడు ఇంటి దగ్గరే, ఒక తెలిసిన నర్సు ఉండేవారు, ఆ నర్సు వచ్చి ఇంటి దగ్గరే కానుపులు పోసేవారు. అసలు దేవుని మహాకృప. ఒక బిడ్డని దేవుని సన్నిధికి వెళ్ళిపోయినా 2 పాపలనిచ్చారు, ఓ బాబునిచ్చారండి. దేవునికి స్తోత్రము. అలాగనే 4 కానుపులు కూడా ఈ ఇంటి దగ్గరే జరగటం జరిగింది. మళ్ళా కృప పుట్టింది కదండి, ఆ పాపకు కూడా పచ్చ కావుర్లు వచ్చేస్తున్నాయండి, బాగా పచ్చగా అయిపోయింది. రూపమంతా పచ్చగా అయిపోయేసరికి చాలా టెన్షన్ పడేసరికి ఇంకే 4 పిల్లలకి కూడా, అంటే ముందు బాబుకి మేము కానుకోలేకపోయాము, కానీ ఆయన కూడా ఇలా ఈ పరిస్థితి పచ్చకావులు వచ్చినాయి కానీ మాకు తెలియలేదు. అలాగనే ఈ 3 పిల్లలకు కూడా అదే పరిస్థితి. అలాగే వచ్చినప్పుడు ఇంకా ప్రేయర్ చేసుకోవటం, హాస్పిటల్కి చూపించటం అలా జరిగింది. దేవుని మహాకృపను బట్టి బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండటానికి దేవుడు ఎంతగానో కృప చూపిరండి. దేవునికి స్తోత్రము. దేవుని పరిచర్యలో ఉంటూ ఉండగా మరి ఈ యొక్క ప్రభ చంటి పాప అండి, మేము ఈ మనుగురు వచ్చేసరికి కృప చంటి పిల్ల, ప్రభ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఎంతగానో బలపరచడం. మేము శివలింగాపురంలో ఉండేవాళ్ళము. శివలింగాపురంలో సేవ చేస్తూ ఉండగా అక్కడ ప్లేసు సరిపోవట్లేదని మరలా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు మాకు ఇప్పుడున్న స్థలము చూపించారండి. ఆ స్థలం ఎంత భయంకరం అంటే మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు. చుట్టూ ఇల్లులు ఉండే కాదు, అంత ముళ్ళ కంచెలే, చాలా భయంకరంగా ఉండేది ఆ ప్లేసు. ఇంకా ఎంత భయం అంటే అంత భయం వేసేది. మా పాస్టర్ గారేమో వాళ్ళ గురువు గారితో మీటింగులకు వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకదాన్నే ఉండేదాన్ని. 2 అమ్మాయిలు ఉండేవారు నాతో. ఆ పాపలను వేసుకుని అలాగే ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉపవాసం ఉంటూ మరి దేవుని సన్నిధిలో అలాగే గడుపుతూ వచ్చేదాన్ని. దేవుడు ఎంతగానో కృపనిచ్చి మరి దేవుడు గడ్డి మందిరముగా ఉన్నటువంటి మరి అక్క మందిరాన్ని దేవుడు చక్కటి మందిరము కట్టుకోవటానికి కృపనిచ్చారండి. దేవునికి స్తోత్రము. అలాగే చక్కటి గృహమునిచ్చారు. ఆ ప్రాంతమంతా ఒకప్పుడు ఏమీ లేనటువంటి ప్రదేశాన్ని ఎప్పుడైతే ఆ యొక్క ప్రదేశంలోనికి ఎందుకు పనికిరాని పాడైపోయినటువంటి ప్లేస్లో దేవుని మందిరము కట్టగా ఆ ప్రాంతానికి దేవుడు ఎంతగానో వెలుగునిచ్చేస్తారండి. దేవునికి స్తోత్రము. అంతేకాకుండా చుట్టూరు చక్కగా గృహాలు, మళ్ళీ సిమెంట్ రోడ్లు, చక్కగా లైట్లు, మళ్ళీ పంపులు. ఆ మందిరం వచ్చిన తర్వాతేనండి, అంతకుముందు ఏమీ లేవు. ఒక గడ్డి మందిరము, ఒక గడ్డి పాక. మేము కూడా ఒక గడ్డి చుట్టూ ఇల్లు ఉండేదండి మాకు. ఆ చుట్టింట్లో ఉంటే ఎదరవాగు వెనక వాగు. మా మరణాథ బాబు కడుపులో ఉన్నప్పుడైతే ఆ సంవత్సరం వాగు వచ్చింది. నిండు గర్భిణి నేను. వాగు వచ్చి ఇల్లంతా మునిగిపోయిందండి. ఇల్లు మునిగిపోయింది, మందిరం మునిగిపోయింది. ఆ ప్లేసు ఖాళీ చేయించేసి ఎదర ఒక బిల్డింగ్ ఉంటే ఆ రోడ్డు అవతల ఆ బిల్డింగ్లోకి పంపించారండి. పంపిస్తే దేవుడు మాట్లాడారు. ఆ రాత్రి ఆ ఇంట్లో మేముంటే పాస్టర్ గారితో మాట్లాడారు. నీవు వచ్చి ఇక్కడ ఉన్నావు, అదిగో మందిరంలోకి చూడు, పందులు వచ్చేస్తున్నాయి, చెల్లా చెదురు చికా చేసేస్తున్నాయి అని దేవుడు మాట్లాడిన వెంటనే ఇంకా మాకు భయం వేసి ఇంకా ఆ రాత్రి ఉన్నాం. ఇంక తెల్లారి మన్నాడే ఇంకా ఆ బురదంతా తుడుచుకుని ఆ నీళ్ళన్నీ లాగేస్తున్న తర్వాత ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసుకొని చెమ్మున్నా సరే ఆ ప్లేస్లోనికి వచ్చేసి ఇల్లంతా బురదైపోతే ఈ ఇసుక తెచ్చుకొని ఆ ఇసుక వేసుకుని ఆ ఇసుకలో గడిపిన దినాలు ఉన్నాయండి.
అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క సేవలో ఆ ఇసుకేసుకుని ఉంటే చాలా చెమ్మగా ఉండేది. టేకాకులు పరుచుకొని ఆ ఇసుక మీద ఉండేటోళ్ళం. అన్నం తింటుంటే ఆ యొక్క ఇసుక ఎలా వచ్చేస్తుందో తెలియదు కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అన్నం ప్లేట్లోకి ఇసుక పడిపోయేదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో సేవలో ఉన్నప్పుడు దేవుడు దేవుని సన్నిధానంలో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయగా ఆ యొక్క దేవుడు ఏం చేస్తారండి, చక్కటి మందిరాన్ని ఇచ్చారండి. దేవునికి స్తోత్రము. ఆ మందిరం పని ప్రారంభించినప్పుడు దైవజనులు నేను కూడా 3 నెలలు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే ఆ యొక్క 3 నెలల్లోనే దేవుడు చక్కటి మందిరాన్ని దేవుడిచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. అలాగ మా సేవా జీవితంలో ఉంటూ ఉండగా నేను కాలనడకని సువార్తకి వెళ్ళేదాన్నండి. మా పాస్టర్ గారు వేరే పాస్టర్ గారితో సేవకి వెళ్ళిపోయేవారు. ఇంకా నేను కాలనడకని ఇంటిలో ఖాళీగా ఉండి ఏం చేస్తామని ఇంకా అలాగే సువార్తకి వెళ్ళిపోతూ గృహ దర్శనాలు చేసుకుంటూ వచ్చేదాన్ని అన్నమాట అండి. మా పాస్టర్ గారు చెప్పి వెళ్ళేవారు, అమ్మ నువ్వు గృహ దర్శన ప్రార్థన చెయ్యి, ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అని. అంటే ఎంత లెక్కైనా అటు నుంచి అటు అశోక్ నగర్ అని, అటు మేదర్ బస్తీ అని, అటు కొత్త కొండాపురం అటు నుంచి అటు ఇప్పుడు మల్లెపల్లి తీస్తారండి. ఇదివరకు మల్లెపల్లి ఉండేది. అటు మల్లెపల్లి ప్రాంతము అవన్నీ శివలింగాపురం, రాజుపేట, బాపనకుంట ఇవన్నీ కాలనడకని వెళ్ళి సువార్త చేస్తూ వచ్చేదానండి. నాకు ఇష్టము సువార్త చేయాలన్నా. అట్లా వెళ్ళి సువార్త చేసి వచ్చేదాన్ని. పాస్టర్ గారు వచ్చేసరికి ఇంకా అలాగే దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగటానికి దేవుడు ఎంతగానో కృపణిచ్చారు. దేవునికి స్తోత్రము. అలా సేవ చేస్తూ ఉండగా ఒకరోజు అలా సువార్తకు వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు, మావయ్య గారు అందరినీ వదులుకొని సేవకి వచ్చేస్తాడు, ఒక్కడే ఉంటున్నాడని మా అత్తయ్య మావయ్య కూడా మాతోనే వచ్చేస్తారండి. వచ్చేస్తున్నప్పుడు ఇంకా వారికి పిల్లల్ని అప్పగించి మేము ఇంకా ఎక్కడ పడితే అక్కడికి అటు ఆంధ్ర అని, అటు భద్రాచలం అని, ఇంకా ఇటు సువార్తకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో రోజు గృహ దర్శనానికి వెళ్తే మా యొక్క బాబుకి పాములు విపరీతంగా తిరిగిటాయండి. ఆ ప్రదేశంలో తిరుగుతుంటే ఒక తాసుపాము పిల్ల బాబు దగ్గరికి వచ్చేసింది. తను చిన్నవాడు కదా, ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను పరిచర్యలోనే ఉన్నాను, మా పాస్టర్ గారు కూడా పరిచర్యలోనే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆ యొక్క అపాయం, ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించారండి. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు ఒక వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తి రాకపోతే బాబుని ఆ పాము కాటు వేసేది. అలాగా ఎన్నో ప్రమాదాలు వాగులోంచి పాక్కుంటూ వెళ్ళిపోయి మర్నాథ్ బాబు వాగులో పడిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలా దేవుడు అలాంటి పరిస్థితుల్లో కాపాడారు. మా కృపని పాము కరిస్తే 48 గంటల వరకు ఏమీ చెప్పలేమన్నారు డాక్టర్లు. మా పాస్టర్ గారు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా సంఘము అంతా కన్నీరు కార్చి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాపని, నువ్వెందుకు బాబుని ఎందుకు ఏడుస్తున్నావు, నిన్ను 24 గంటల్లో డాడీ అని పిలిపిస్తాను అని దేవుడు మాట్లాడారండి మా పాస్టర్ గారితో. మాట్లాడినప్పుడు ఇంకా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఉంటూ ఉండగా దేవుడు దర్శనం ఇచ్చారు కదండి. దేవుడి దర్శనాన్ని బట్టి ఇంకా మా పాప 24 గంటల్లోనే డాడీ అని పిలిచిందండి. దేవునికి స్తోత్రము. తన కళ్ళు తెరవటము, తన చూడటము, డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు. అసలు కారు సౌకర్యం లేదు, బండ్ల సౌకర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో
దేవుడు ఆ బిడ్డని బ్రతికించుకున్నాడు. నా జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు నా బ్రతుకులో చేస్తారండి. నా బిడ్డలు జీవితంలో ఏంటి, నా జీవితంలో ఏంటి, ఈ రోజు వరకు కూడా నా కుటుంబము క్షేమముగా సజీవముగా నిలవబడి ఆయన సన్నిధిలో ఆయన సేవ చేయగలుగుతున్నామంటే అది దేవుని ఉచితమైన మహాకృప అండి. దేవునికి స్తోత్రము. మా పాస్టర్ గారు కూడా మరి ఎన్నో రీతిలుగా స్ట్రోక్ వచ్చి చనిపోవలసిన వారు దేవుడు బ్రతికించుకున్నారు. ఆయన పరిచర్యలో ఈరోజు మనుగూరులో అంత ఘనమైన సేవ మరి తన దాసుని ద్వారా జరిగించుకుంటున్నారంటే దాని వెనక ప్రార్థనలండి, ఉపవాస ప్రార్థనలు, మా మందిరంలో సంఘ ప్రార్థనలు 24 hours 24 గంటలు ఉపవాస ప్రార్థనలు నిత్యము జరుగుతాయండి. దేవాలయాన్ని విడువక అనే మాటను బట్టి నేను చెబుతున్నా, మందిరంలో నిత్యము మందిరంలో ఎప్పుడూ కూడా ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయండి. అయితే మందిరములో ఆ యొక్క మా పాస్టర్ గారికి సంవత్సరము ఆగకుండా ఉపవాసాలు ప్రార్థనలు పెట్టాలని దేవుడు ప్రేరేపణ కలిగించారు. అయితే ప్రేరేపణ అయితే వచ్చింది, కానీ అలాగా జరుగుతుందో లేదో అని ఒక ఆలోచన ఉండిపోయి మరి దేవుని సన్నిధానంలో పెట్టి ప్రార్థించినప్పుడు వారు చక్కగా మరి వారిలో ఉన్నటువంటి పాస్టర్ గారిలో ఉన్నటువంటి భారాన్ని బిడ్డలతో పంచుకున్నప్పుడు మరి నేను ఉంటాను పాస్టర్ గారు, నేను ఉంటానని వారు పేర్లు రాయించుకోవటం, దేవుని సన్నిధిలో ఫాస్టింగ్ ఉండటం జరిగింది. ఒక సంవత్సరం అంతా 365 రోజులు కూడా దేవుని మహాకృపను బట్టి ఒక సంవత్సరం అంతా ఆగకుండా ఉపవాసాలు జరిగినాయండి. దేవునికి స్తోత్రము. అలాగనే సర్లే ఈ సంవత్సరం చేస్తాము కదా, దేవుడు నా మనసులో పెట్టినటువంటి కోరిక ఆలోచన నెరవేర్చారు. మళ్ళీ వారిని ఉండమంటే ఉంటారో ఉండరో అని మా పాస్టర్ గారు అనుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యగారు మాకు చాలా బాగుంది దేవుని సన్నిధానంలో ఒకరోజు ఆయన ఆవరణలో గడుపుతా 7 దినాల కంటే శ్రేష్టమని సెలవిస్తుంది కదా దేవుని వాక్యం. అలాగా వారికి ఇష్టమైంది దేవుని మందిరంలో ఉండటం. చక్కగా ఇంకా ఈరోజు 1వ తారీఖు ఒకరు, 2వ తారీఖు ఒకరు, అలాగా నెలకు వచ్చేసరికి 31 రోజు, 31 రోజు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు మరలా ఏ తారీఖునైతే వాళ్ళు ఉండాలో అదే తారీఖు ఎవరికి విసురుబాటును బట్టి వాళ్ళు వచ్చేసి దేవుని మందిరంలో ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటారండి. దేవుడు అలాంటి కృప ఇచ్చారు. ఎందుకంటే సేవకుడు దేవుని పనిలో ముందు కొనసాగాలి అంటే సంఘ ప్రార్థన చాలా అవసరమండి. ప్రతి సేవకునికి కూడా సంఘ ప్రార్థన అవసరము. దేవుని పరిచర్య, దేవుని సేవకుడు దేవుని పనిలో బలముగా వాడబడాలి అంటే సంఘము అభివృద్ధి పొందాలన్నా, మరి సేవ విస్తరించాలన్నా, అనేక ఆత్మలు రక్షించబడాలి అన్నా, అనేకులని క్రీస్తు తట్టు తిప్పాలన్నా ఉపవాస ప్రార్థన చాలా అవసరమండి. దేవునికి స్తోత్రము. ఇక్కడ ఈ అన్న అనే ప్రవక్త్రి మరి దేవుని సన్నిధానములో మరి ఉపవాసములు రెయ్యింబగలు దేవాలయమును విడవక దేవుని మందిరములోనే ఉంటూ మరి తన జీవితం అంతా ఎక్కడ గడిపిందండి? దేవుడి సన్నిధానంలోనే గడిపింది. ఉపవాసాలు ఉన్నది, ప్రార్థన చేసింది. మరి ఆ ప్రార్థన ఎంతో శక్తివంతమైనదండి. మరి ఆ యొక్క ప్రార్థన ద్వారా మనము ఎంతో ఉపకారాన్ని పొందగలం. ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం పొందుతామండి? ఉపకారాన్ని పొందుతాము. దేవునికి స్తోత్రము. మా పాస్టర్ గారికి సీరియస్ అయినప్పుడు మా సంఘ బిడ్డలైతే మేము మంగళవారం
24 గంటలు 24 అవర్స్ మేము భోజనము చెయ్యము అని సమర్పించుకున్నారండి. ఎందుకు సమర్పించుకున్నారు అంటే దేవుని సేవ జరగాలి. దేవుని సేవ జరగాలంటే దేవుని సేవకులు బలంగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఎందుకంటే దేవుని సేవలో సేవకులు సమయానికి నిద్రపోరు, సమయానికి భోజనం చేయరు. కాబట్టి అనేకమైన బలహీనతలు శరీరంలో వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎంత నేను మరి సేవకులు ఎంత బలహీనముగా ఉన్నా కూడా మరి నన్ను బలపరిచిన వాని ఎందే సమస్తము చేయగలనని పౌలయ్య గారు అన్నారు. పౌలయ్య గారు ఎంతో ఎంతో బలహీనముగా ఉన్నప్పటికీ కూడా, ఎంత బలహీనముగా ఉన్నప్పటికీ కూడా ఒకరోజు ప్రార్థన చేసుకుంటే ఆయనకి ఏమన్నారండి, దేవుడు నా కృప నీకు చాలునన్నారు. కాబట్టి ఎన్ని బలహీనతలు ఉన్నా సేవకుడు దేవుని పరిచర్యలో ఆ బలహీనతలు లెక్క చేయకుండా ముందుకు కొనసాగుతూ ఉంటారండి. దేవునికి స్తోత్రము. అలాగనే దేవుని సేవకుని కొరకు ఇంకా సంఘము సమర్పించుకొని మేము బ్రతికినంత కాలం కూడా మేము మంగళవారం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటాము అని దైవజనుల కొరకు, సంఘము కొరకు, సేవ కొరకు ఈరోజు మేమంతా ఘనమైన సేవ చేయగలుగుతూ ఉన్నామంటే, ఈరోజు మనుగూరులో సభలు పెట్టగలుగుతున్నామంటే, మీటింగ్స్ చేయగలుగుతున్నామంటే సంఘ సపోర్ట్ అండి, సంఘ ప్రార్థన, సంఘ సహకారం అండి. సంఘ సహకారం ఉండబట్టే, సంఘ సపోర్ట్ ఉండబట్టే సంఘములో ఎలాంటి కార్యక్రమాలైనా సేవకుడు చేయగలరండి. దేవునికి స్తోత్రము. మనము ఒక కుటుంబంలో ఒక కార్యాన్ని పొందుకోవాలన్నా ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమైందండి. ఈ రోజుల్లో ఉపవాసం ఉండేవారు తక్కువైపోతున్నారు. ఎందుకంటే ఉపవాసం ఉండలేమండి, ఆ బలహీనత అండి అంటాం. కానీ తిన్నా కూడా మనకి బలహీనతలు వస్తున్నాయి. అవునంటారా కాదంటారు అండి? ఎంతో సమృద్ధిగా ఉన్నా కూడా తినలేని పరిస్థితులు ఇప్పుడు. అవునంటారా కాదంటారా? తినలేని పరిస్థితులు. ఇంట్లో సమృద్ధిగా ఉంటున్నాయి కానీ తినటానికి లేదండి. కానీ మనము దేవుని సన్నిధానములో మనకి సాయశక్తిలా మన కోపుకున్నంత వరకు కూడా ఆయన పాద సన్నిధిలో మనము ఉపవాసముతో మరి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని మనం ప్రార్థించినప్పుడు, మనం ప్రభువుని వేడుకున్నప్పుడు ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదండి. ఆయనకు అసాధ్యమైనదంటూ కూడా ఏ ఒక్కటి లేదు. సమస్తమును చేయగలరండి. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రము. గనుక మనము దేవుని సన్నిధానములో స్త్రీలుగా ఉంటున్నటువంటి మనము కుటుంబంలో మన బాధ్యత ఏంటంటే, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలన్నా, మన కుటుంబ పరిస్థితులు బాగోవాలన్నా, మన సంఘ పరిస్థితి బాగోవాలన్నా, మన దైవజనులు ఆరోగ్యముగా క్షేమముగా దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగాలన్నా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవుని మందిరాన్ని విడవలేదంటండి ఈవిడ. తన భర్త చనిపోయినా, తనకి శ్రమ వచ్చినా కూడా దేవుని సన్నిధానాన్ని అయితే ఎక్కడ ఆమె విడిచిపెట్టలేదండి. ఇంకా ఆమెకి భక్తి పెరిగిందే తప్ప కానీ ఆమెకి ఎక్కడా కూడా భక్తి తగ్గలేదండి. మనకి శ్రమ వచ్చినప్పుడే మనకి ప్రార్థన పెరగాలండి, భక్తి జీవితం పెరగాలి, విశ్వాసం పెరగాలి, దేవుని మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెరగాలి, ఇంకా ఎక్కువ విశ్వాసం పెరగాలి.
ఇంకా ఎక్కువ నమ్మకం పెరగాలండి దేవుని మీద. శ్రమ వచ్చిందని మనము ఇసుగుదల చెందకూడదు. శ్రమ వచ్చిందని మనం వెనుకు తిరిగే వారముగా మన భక్తి జీవితంలో ఎంత మాత్రము కూడా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రము. ఎంత శ్రమ వచ్చినా మనము దేవుని వైపు చూసినప్పుడు, ఆయన పాదాలని ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిని వెంబడించినప్పుడు, ఆయన మందిరములో ఉన్నప్పుడు, మరి ఆయన సన్నిధానములో మరి ఎలాంటి గడ్డు సమస్య అయినప్పటికీ కూడా మనము ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆయన వెంటనే మనకి మన కన్నీటి ప్రార్థనకి సమాధానం ఇచ్చే తండ్రి ఉన్నారండి. దేవునికి స్తోత్రము. యేసయ్య నిన్న నేడు నిరంతరము కూడా ఒకటే రీతిగా ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఏకరీతిగా ఉండి మనల్ని ఆయన సన్నిధానములో బలపరుస్తూనే ఉన్నారండి. ఈరోజు మనం అందరము ఆయన సన్నిధిలో ఉండగలిగాము అంటే కేవలం ఆయన ఉచితమైన మహాకృప అండి. ఆయన కృప లేకపోతే ఈరోజు మనము ఇలాగా కూర్చోలేమండి. ఎందుకంటే లోకములో ఎక్కడ చూసినా ఎన్నో భయంకరమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి, ఎన్నో అనారోగ్యాలు కనపడుతూ ఉన్నాయి. మరి ఎంతో దేవుడి సన్నిధానానికి రావాలంటే కొంతమందికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయండి. కొన్ని ప్రాంతాలలో దేవుడి మందిరానికి రావాలన్నా అవకాశం లేనటువంటి పరిస్థితులు. కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు ఒక దైవజనుని ఇచ్చారు మనకి. దేవుడు చక్కటి మందిరాన్ని ఇచ్చారు, చక్కటి దైవజనుని ఇచ్చారు, దేవుడు చక్కటి వాక్యాన్ని ఇచ్చారు. అలాంటి ఇచ్చినటువంటి సమయంలో మనము ఎంత మాత్రము కూడా సమయాన్ని వృధాపరచుకోకుండా, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయకుండా మనం ఏమి చేయాలండి? సద్వినియోగం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రము. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి నడుచుకోమని సెలవిస్తుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందండి. 3 రాళ్ళు తన ఇంటిని తనే ఓడమిడుకుంటుందంటండి. అందుకని జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. ప్రతి కుటుంబంలో స్త్రీ చాలా జ్ఞానముగా మరి కుటుంబాన్ని కట్టుకోవాలండి. చాలా ఓపిక ఉండాలి. భూమి కొన్నంత ఓపిక ఉండాలంటారు కదా చాలామంది, లోక సామెత. భూమికున్నంత ఓపిక కంటే యేసయ్య ఆయన సిలువలో మన కొరకు ఎంతో ఓర్చుకున్నారండి. అవునంటారా కాదండి? అవునా? ఆయన ఓర్చుకోకపోతే మన కొరకు ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటం ఓర్చుకోలేకపోతే, ఆ కొరడా దెబ్బలు ఆయన శరీరం మీద పడుతున్నప్పుడు ఆయన ఓర్చుకోలేకపోతే, మరి ఆ యొక్క సిలువకి 2 చేతులు విడగొట్టి 2 కాళ్ళు జవున పెట్టి ఆ వాసపు మేకులు ఆ యొక్క సిలువకి అంటగొట్టుతున్నప్పుడు ఆయన ఓర్చుకోకపోతే ఈరోజు నీవు నేను కూడా ఇలాగా ఆయన సన్నిధానములో ఉండేవారము కాదండి. దేవునికి స్తోత్రము. ఆ కలవరి సిలువలో ఆయన ఓర్చుకున్నారు, ఆయన తగ్గించుకున్నారు. సిలువ మరణము నొందినంతగా ఆయన తండ్రి దగ్గర విధేయతను చూపి తను తాను తగ్గించుకున్నారండి. తగ్గించుకుని మనందరి నిమిత్తమే ఆయన శ్రమపడ్డారు కాబట్టి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము, మరి మనం మందిరానికి వచ్చిన మనము సీనియర్ట్ కాదు, కానీ భక్తి జీవితంలో ఏముండాలండి? మనం ఎన్ని సంవత్సరాలు అయిందని వచ్చామని ఎవరు చూడరు, కానీ మనలో ఎంత భక్తి ఉన్నది, ఎంత ప్రార్థనా జీవితం మనలో ఉన్నది అనేదే
అవసరం. ఏదైనా మనం మందిరానికి వస్తున్నా, ఇంటికి వెళ్తున్నా, మనం ఇంటిలో కుటుంబంలో అందరితో, పిల్లలతో కలిసి ఉంటున్నా, యజమానితో కలిసి ఉంటున్నా, మన బంధువులతో కలిసి ఉంటున్నా, ఎవరిని చూస్తారు? మన ప్రవర్తనని చూస్తారు, మన నడవడిని చూస్తారు. కాబట్టి మనకి స్త్రీలుగా ఎంతో కుటుంబంలో ఓపిక అవసరమండి, తగ్గింపు అవసరం. తన్ను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారన్నారు. మనం ఎప్పుడైతే తగ్గింపు కలిగి ఉంటామో, తగ్గించుకునేవారంటే దేవునికి ఇష్టము. తగ్గింపు జీవితము కలిగి మనము ఆయన సన్నిధానములో ఉన్నప్పుడు దేవుడు చూస్తారు. దేవునికి స్తోత్రము. ఎప్పుడు అంటే నేను అతిశయంగా నేను ఏది చెప్పుకోవట్లేదు, కానీ నేను ఎప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్ళలేదండి చెప్పడానికి. ఇదే ఫస్ట్. నెహెమీయా పాస్టర్ గారు, నేను ఎప్పుడు కూడా ఇంటిలో వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకోవటం ఏంటో, నా ఉపవాసం ఏంటో, ప్రార్థన ఏంటో, ఇంకా అట్లా బైబిల్ చదువుకోవటం ఏంటో, ఇదేనండి. పరిచర్య చేసుకోవటం ఏంటో, ఇదే. మొదటి నుంచి కూడా, నా చిన్నతనం నుంచి కూడా నాకు ఇదే అలవాటండి. ఎక్కువ బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, ఉపవాసం ఉంటాను. ఇంకా పరిచర్య, దేవుని సేవలో ఇంకా సేవకులు వచ్చినా ఎవరు వచ్చినా పలకరించుకోవటం, పరిచర్య చేసుకోవటం, ఇదే అలవాటు నాకు మొదటి నుంచి. ఇంకా దేవుడు ఈరోజు నాకు ఈ అవకాశాన్ని నెహెమీయా పాస్టర్ గారి ద్వారా దేవుడు కలుగజేశారండి. దేవునికి స్తోత్రము. దేవుని సన్నిధానములో మనము ఉంటున్నాము కాబట్టి ఆయన సన్నిధిలో మన కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకోవటం, విశ్వాసంగా ఉండటం, ప్రార్థన చేసుకోవటం. ఇక్కడ అన్నా ప్రవర్తని రెయ్యం బగుళ్ళు కూడా దేవుని మందిరాన్ని విడవకుండా దేవుడి సన్నిధానంలోనే ఉంటూ, ఉపవాసం ఉంటూ, మరి ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధానాన్ని వెంబడిస్తూ ఉన్నారండి. మనము ఎప్పుడూ కూడా దేవుని మందిరం విషయంలో అశ్రద్ధ ఎంత మాత్రము కూడా చేయకూడదండి. మనము ఎక్కడికైనా వెళ్ళటానికి సమయం ఉంటుంది, కానీ దేవుని మందిరానికి రావటానికి సమయం ఉండదు. ఎక్కడికైనా వెళ్ళటానికి మనం పెందలకాడే రెడీ అయిపోతాం, కానీ మందిరానికి రావటానికి పెందలకాడే రెడీ అవ్వలేము, రావండి. పాటలు అయిపోతాయి, ప్రార్థనలు అయిపోతాయి, వాక్యం సగం అయిపోతుంది, అట్లా ఉంటాం. మనమే స్త్రీలుగా సరిగ్గా సిద్ధపడకపోతే మన కుటుంబ యజమాని ఎప్పుడు సిద్ధపడతారు? మన పిల్లలు ఎప్పుడు సిద్ధపడతారు? మనల్ని బట్టే మన కుటుంబం ఉంటుందండి. ఎప్పుడైనా దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు ఎక్కడైనా ఏ విషయంలో అయినా ఆలస్యం చేసినా పర్లేదు, కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎంత మాత్రము కూడా ఆలస్యం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఇక్కడ మనము ఎంత శ్రద్ధ కలిగి, ఎంత భక్తి కలిగి, ఎంత భయము కలిగి దేవుని సన్నిధానములో ఉంటామో మనము అంతగా మన కుటుంబాన్ని మనము కట్టుకోగలమండి. దేవునికి స్తోత్రము. ప్రార్థన అన్నా ఇష్టము, ఉపవాసం అన్నా ఇష్టము. నేను అతిశయంతో చెప్పుకోవట్లేదు, కానీ నేను ఎప్పుడూ కూడా మా పరిచర్యలో మీటింగులు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా నేను బయట కనపడనండి. ఎప్పుడూ కూడా నా వ్యక్తిగత నేను ప్రార్థనలోనే ఎక్కువగా ఉంటాను, దేవుడి సన్నిధానంలో. ఎందుకంటే చెప్పే స్థాయి అంట వినే స్థాయిని కోల్పోతారంటండి. ఎందుకంటే చెప్పేవారు అంటే నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, కానీ నా పరిస్థితి చెబుతున్నా. ఎప్పుడూ కూడా మనకి ఎంత తెలిసినట్టు కూడా తెలియనట్టుగానే ఉండాలండి.
దేవుడే అంటే మనకి ఒక సమయం ఇస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే మనల్ని నిలబెట్టుకుని ఆయన పని కొరకు వాడుకుంటారండి. దేవునికి స్తోత్రము. గనుక దేవుని సన్నిధానంలో మనము ఆయన పని విషయంలో ఎప్పుడైతే మనము ముందుగా ఉంటామో దేవుడు ఆ నమ్మకస్తుల్ని దేవుడు చూస్తున్నారు. దేవునికి స్తోత్రము. ఈరోజు ఇలాగా నిలబడ్డానంటే దేవుని కృప. ఒకటి దేవుడు, రెండు దైవజనుడు. మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థనలో ఎక్కువగా గడపవలసిన వారమై ఉన్నామండి. అమ్మగారు అన్నారు కదా, ఇర్మియా పుస్తకంలోంచి మాట్లాడారు కనుక మన పిల్లలకి ఆంగ్లపు విద్య నేర్పమని, తెలుగు గల స్త్రీలను పిలువనంపుడి, రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి అన్నట్లుగా నిజమేనండి. నేటి కాలంలో స్త్రీలుగా ప్రార్థన ఎంతో అవసరము. కన్నీళ్లు కార్చటము ఎంతో అవసరము. దేవుని సన్నిధానంలో మనం ఎక్కువగా గడపటము ఎంతో అవసరమైనదండి. మనం ఎక్కువగా ఆయన సన్నిధానంలో ప్రార్థించినప్పుడు మనము పొందలేని కార్యం అంటూ ఏ ఒక్కటి లేదు. ఆయన సన్నిధానంలో నిత్యము కూడా ఆయన కొరకు పనిచేసే బిడ్డలుగా ఉండాలండి. మనము ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలోనికి వచ్చేసరికి మనము చిన్న పిల్లల్లాగా దేవుని సన్నిధిలో ఒదిగిపోయేటటువంటి వారిగా మనం ఉండాలండి. దేవుని కొరకు మరి పని చేసేవారముగా ఉండాలి, పరిచర్య చేసేవారముగా ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో దేవునికి మరి ఏర్పరచుకున్న దైవజనురాలకి మనము ఎప్పుడూ కూడా సపోర్టుగా ఉండేవారముగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడైనా, మరి పరిచర్య చేస్తున్నా, మళ్ళీ దేవుని పరిచర్యకి ఒక మరి దైవ సేవకుడు మరి ఏదన్నా కార్యక్రమాలు పెడుతున్నా మనం మన వంతు సహకారాన్ని మనము అందించే వారముగా ఉండాలి. మనం పరిచర్య చేయాలి, మన వంతు సహకారాన్ని మనము అందించాలి. మనము కుటుంబముగా దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రము. మరి నా చిన్నతనము నుంచి నేను చూస్తుంది ఏంటంటే, మా అమ్మగారు మా నాన్నగారు దేవుని సేవకులకి ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇవ్వకుండా అయితే వారిని పంపించరండి. మా అమ్మగారు, మా నాన్నగారు, మా అత్తయ్య గారు, మావయ్య గారు కూడా అదే అలవాటండి. ఎవరు వచ్చినా వారికి ఆతిథ్యం ఇవ్వాలి. కనీసం టీయో టిఫినో మరి ఏది ఉంటే అది ఆ సమయానికి ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరు వచ్చినా దేవుడి బిడ్డలైనా ఎవరు వచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వాలి. అది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి అది నేర్చుకున్న అనుభవాలండి అవి. దేవునికి స్తోత్రము. అలాగే దేవుని పనిలో దేవునికి ఇచ్చట్లో ముందు మనం దేవుని పనిలో సహకారంగా ఉండేట్లో మనం ముందుగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయనకి చేస్తామో, ఇష్టపూర్వకంగా మనస్సుపూర్వకంగా ఆయన పనికి సహకరిస్తామో, దేవుడు తప్పనిసరిగా ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రము. ఆనాడు ఒక్క విశ్వాసి సువార్త చెబితే మా విషయంలో ఈరోజు దేవుడు మమ్మల్ని విశ్వాసగానే కాకుండా దేవుడు తన పరిచర్య కొరకు నిలబెట్టుకున్నారండి. దేవునికి స్తోత్రము. అలాగునని దేవుడి సన్నిధానములో మనము ఏదో వచ్చాము అంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాము అన్నట్టుగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా
దేవుడి గురించి మన జీవితంలో మనం పొందుకున్న మేలును బట్టి ఇతరులకు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం ఉండాలి. ఇతరుల్ని దేవుని గురించి పరిచయం చేసి దేవుని సన్నిధానానికి మనము నడిపించే వారముగా ఉండాలండి. దేవునికి స్తోత్రము. ఆనాడు ఆవిడ సాక్ష్యం ఇవ్వబట్టే కదా యేసయ్య గురించి ఆమె చెప్పి నా కొరకు ప్రార్థన చేయబట్టి మేము నమ్మి ఆ యేసయ్యను విశ్వసించబట్టి రక్షించబట్టి విశ్వాసులుగా కాకుండా స్వార్థికులుగా కాకుండా ఈరోజు దేవుని సేవకులుగా ఆయన సన్నిధానములు దేవుడు నిలబెట్టుకున్నారండి. దేవునికి స్తోత్రము. అలాగనే ప్రతి ఒక్కరము కూడా మందిరానికి వస్తున్న మనము గొర్రెని కనాలంట. అలాగే దేవుని సంఘముగా కూడుకున్నటువంటి మనము ఒకరికొకరు పురుకొల్పుకొని ప్రార్థన చేసుకోవాలి. ఒకరి క్షేమం కొరకు ఒకరము ప్రార్థన చేయాలి. ఒకరు గురించి ఒకరు మరి దేవుని సన్నిధానములో చెప్పి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి, క్షేమంగా ఉంటాయి. మనము ఇతరులకి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఆయన సన్నిధానంలో ఉండాలండి. దేవునికి స్తోత్రము. దేవుడు నా కుటుంబాన్ని ఈ రీతిగా ఆయన సన్నిధిలో బలపరిచి ఆయన పరిచర్య కొరకు నిలబెట్టుకుని వాడుకున్నారు. ఇక్కడ ఎలాగైతే ఈ యొక్క సేవకురాలు దేవాలయమును విడవకుండా దేవుని సన్నిధానములో మరి దేవుని సన్నిధిలో ఉండగలిగారో ఆ సమయంలోనే యేసుక్రీస్తు వారిని చూడగలిగారండి. మనము కూడా దేవుని సన్నిధానంలో మరి ఎడవకుండా ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయన కార్యాలను మనము చూస్తాము. దేవునికి స్తోత్రము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన కృపలో ఈ మాటలను దీవించి మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి మీకు నమస్కారములు. తండ్రి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నువ్వు శక్తిమంతుడు నా తండ్రి. నువ్వు జీవమగల దేవుడు ప్రభువా.